వెల్కమ్ టు 1TV 2020 స్పీడ్ న్యూస్. నా పేరు రాజ్కుమార్. నా పేరు కవిత. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్ పావులు కదుపుతున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతను నైపుణ్యాల శిక్షణ అందించాలన్నారు. అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు నిర్వహణకు ఎంత ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నుంచి ప్రాణహాని ఉందన్నారు. పెద్దారెడ్డి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఫ్యాక్షన్ చేస్తారని గతంలో చెప్పారని గుర్తు చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి అనంతపురం నుంచి కాదు మొత్తం ఏపీ నుంచే బహిష్కరించాలని అన్నారు. పెద్దారెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులను కూడా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేతిరెడ్డి తాడిపత్రికి వస్తే పంచ ఓడదీసి కొడతానంటూ హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అధికారులను అలర్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బొడితి రాజశేఖర్కి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను కారణంగా పంట నష్టం అంచనా వేయాలని సూచనలు చేశారు. జిల్లాల వారీగా వర్షపాతం ఎప్పటికప్పుడు నమోదు చేసి అందుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైసీపీ అధినేత జగన్ పై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ ను అరాచక ప్రదేశ్గా మార్చారని మండిపడ్డారు. ప్రతిరోజు ప్రజలు ప్రతిపక్షాలు పత్రికలపై దాడి చేసిన ఘనత జగన్దని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకముందే తమపై విమర్శలు గుప్పిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చే దిశగా ముందుకెళ్తున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. విధ్వంసాలను పాల్పడిన ఏ ఒక్క వైసీపీ నేతను కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి షాక్ తగిలింది. వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు చేస్తూ బుద్దా వెంకన్న లేఖ రాశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కు లేఖ రాసిన టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి విషయంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిపై ఆరోపణల లేఖలు వెల్లడించారు. మీడియా సంస్థలు మీడియా ప్రతినిధుల మీద విజయసాయి చేసిన వ్యాఖ్యలను దౌర్జన్యాన్ని వివరించారు బుద్దా వెంకన్న. పెద్దల సభ రాజ్యసభ గౌరవాన్ని ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించారంటూ ఫిర్యాదు చేశారు. విజయసాయిపై అనర్హత వేటు వేయాలంటూ డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపారు బుద్దా వెంకన్న. జగన్ కు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కౌంటర్ ఇచ్చారు. సభ రాజకీయాల్లో ఆరితేరిన వైసీపీ నాయకుని ప్రజలు నమ్మడం లేదని, గత ప్రభుత్వంలో చలనం లేని మాజీ ముఖ్యమంత్రి జగన్ కి ఇప్పుడు జనం గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. జగన్ దొంగ మాటలు నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వినుకొండలో జరిగిన వ్యక్తిగత కక్ష హత్యకు రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలని కుట్ర అంటూ మండిపడ్డారు. శాసనసభ సమావేశాలకు డుమ్మా కొట్టడానికి ఢిల్లీలో ధర్నా పేరుతో జగన్ డ్రామా చేస్తున్నారని ఆగ్రహించారు. గత ప్రభుత్వంలో ప్రజలు అన్ని రకాలుగా హింసను అనుభవించారని, కూటమి ప్రభుత్వంలో మేనిఫెస్టోలో ప్రతి హామీ నెరవేరుస్తామని తెలిపారు. దళితుడైన డ్రైవర్ ను వైసీపీ ఎమ్మెల్సీ హత్య చేసి డెడ్ బాడీని ఇంటికి పార్సిల్ పంపించినప్పుడు ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్ కి చట్టం గుర్తుకు రాలేదా అంటూ ఆగ్రహించారు నాగబాబు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలు పూర్తిగా అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీధర్ యాదవ్ విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు అనేక సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. రుణమాఫీలో 2 లక్షల రూపాయలు చేస్తామని చెప్పి 1 లక్ష మాత్రమే చేసి సమరాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికీ రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పి ఇచ్చే 10,000 కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఒకరికి ఒకరు స్వీట్స్ పంచుకుంటూ బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం మండలంలోని మీసానిపల్లి రైతు వేదికలో సీఎంతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని రైతులకు రుణమాఫీ నిధులను ఎమ్మెల్యే విడుదల చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతు రుణమాఫీ చేసుకోవడం చాలా హర్షణీయమని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని హర్షం వ్యక్తం చేశారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ మేరకు ఆ హామీని ప్రభుత్వం నెరవేర్చిందని మహబూబాబాద్ జిల్లాలోని వేమనూరు గ్రామ అధ్యక్షుడు ఉపేందరాచారి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీని హర్షిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1 లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పి అప్పుడప్పుడు చెల్లించడంలో అవి వడ్డీలకు సరిపోలేదన్నారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు బారాషాహి దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో పాల్గొన్నారు. ముందుగా మంత్రి నారాయణకు ఈద్గా కమిటీ చైర్మన్, సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వర్ణాల చెరువులో మంత్రి పొంగూరు నారాయణ రాష్ట్రాభివృద్ధి రొట్టెను పట్టుకున్నారు. రాష్ట్రం బాగా అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. వలసలు కరువు నివారణకు కడప జిల్లా ఉక్కు పరిశ్రమే ఏకైక కారణమని డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షుడు చిన్ని అన్నారు. పట్నంలోని సుందరయ్య భవన్ నందు జిల్లా వర్క్ షాప్ అధ్యక్షత సమావేశం జరిగింది. దేశంలో 2024 ఎన్నికల్లో 3వ దఫా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మతతత్వ రాజకీయాలకు పట్టు సడలిందని మాజీ కడప జిల్లా యువజన సమైక్య అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు. మిత్రపక్షాలైన బాబు, నితీష్లపైన ఆధారపడి అధికారంలోకి వచ్చిందన్నారు. బీజేపీ సొంత బలం 2019 పార్లమెంట్లో సంఖ్యాబలం 303 ఉంటే 2024 నాటికి 240కి పడిపోయిందని ఎద్దేవా చేశారు. దేశంలో ప్రజలు బలమైన ప్రతిపక్షాలకు అవకాశం కల్పించారన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం వెలగలపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. పాఠశాలలో ఉన్న సమస్యలు తెలుసుకుని మధ్యాహ్న భోజనం యొక్క నాణ్యతను స్వయంగా పరిశీలించి అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. గత ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రజలను మభ్యపెట్టడమే తప్ప కనీస వసతులు, పాఠశాలలో మరుగుదొడ్లు కూడా కల్పించలేదని ఎమ్మెల్యే అన్నారు. పాఠశాలలో ఉన్న సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ త్వరలోనే సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలగలపల్లి గ్రామ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గాల్లో ఉత్తమ మెజార్టీ వచ్చిన గ్రామాలను దత్తత తీసుకుంటామని ఆమె ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు పర్యటనలో భాగంగా ఆమె 2 గ్రామాలను దత్తత తీసుకోనున్నారని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం తెలిపారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తొడా చైర్మన్ గా జనసేన పార్టీ నాయకురాలు చైతన్య పేరు దాదాపు ఖరారైంది. జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా పార్టీ బలోపేతంతో పాటు కూటమి అభ్యర్థుల గెలుపునకు విశేషంగా కృషి చేసినందుకు గాను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమె పేరును ఖరారు చేసినట్లు సమాచారం. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తొడా చైర్మన్ పదవి కోసం పలువురు టీడీపీ నాయకులు పోటీలో ఉన్నారు. కానీ చిత్తూరు జిల్లాలోని సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని స్వయాన ఆదికేశవుల నాయుడు మనవరాలైన చైతన్య వైపు జనసేన పార్టీతో పాటు కూటమి అగ్రనాయకులు మొగ్గు చూపుతున్నారు. చైతన్య అభ్యర్థిత్వాన్ని జనసేన, టీడీపీ, బీజేపీ పూర్తిగా బలపరుస్తున్న కారణంగా 2-3 రోజుల్లో ఆమె పేరును తొడా చైర్మన్ గా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణలోని మేడిగడ్డ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతుంది. ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మేడిగడ్డ ఎందుకు పనికి రాకుండా పోయిందని సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా చేసిన ప్రచారం పనికి రాకుండా పోయిందని అన్నారు. కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచిందని, నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజ్ ఉందని చెప్పారు. కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే మీరు చరిత్రహీనులుగా నిలిచిపోవడం ఖాయమని కేటీఆర్ చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణకు జీవధార కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం స్టాఫ్ నర్సులు చేస్తున్న ఆందోళనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలే కాదు ఇప్పుడు స్టాఫ్ నర్సులు కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసే దుస్థితిని కాంగ్రెస్ పార్టీ కల్పించిందన్నారు. బదిలీల ప్రక్రియలో లోపాలు ఉన్నాయని, తమకు అన్యాయం జరుగుతుందని స్టాఫ్ నర్సులు 2 రోజులుగా తమ కుటుంబాలను వదిలి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం లేదా, గుర్తింపు లేదా అని ప్రశ్నించారు. తక్షణం ప్రభుత్వమే స్పందించి స్టాఫ్ నర్సుల బదిలీల ప్రక్రియను
పారదర్శకంగా పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, మహదేవ్పూర్ ఎస్ఐ కె పవన్ కుమార్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులందరూ మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్లు వంటి వాటికి దూరంగా ఉండాలని డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సూచించారు. ఎవరైనా గంజాయిని సేవించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజ్ అధ్యాపకులు, మహదేవ్పూర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కల్తీని అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. తాజాగా బీర్లో చెత్తా చెదారం నిండి ఉన్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో బయటపడింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గంగా వయసులో అనంతరం గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు 3 కింగ్ఫిషర్ బీర్ బాటిళ్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. బీర్ బాటిళ్లను ఓపెన్ చేస్తుండగా బాటిల్లో కుళ్లిపోయిన దుర్వాసనతో పాటు చెత్త కనిపించింది. దీంతో షాపు వద్దకు వెళ్లి విషయాన్ని తెలిపాడు. కల్తీ మద్యంతో ప్రాణాలు పోతున్నాయని, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టాలని, కల్తీ మద్యం విక్రయిస్తున్న మద్యం షాపులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు అనిల్ డిమాండ్ చేశారు. కడపలో దారుణం జరిగింది. రౌడీ షీటర్ వెంకటేష్ హత్యకు గురయ్యారు. వెంకటేష్ ను సాదిక్ వలి అనే వ్యక్తి బీర్ బాటిల్ తో పొడిచి చంపారు. హత్య అనంతరం పోలీసులు ఎదుట నిందితుడు వలి లొంగిపోయాడు. వెంకటేష్ హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి వెంకటేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కు తరలించారు. నిందితుడిని కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలిస్తున్నామన్నారు. అయితే ఈ హత్యతో కడప వాసులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే కడపలో జరిగిన ఈ సంఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కడప నగరంలో పెట్రోలింగ్ పెంచుతామని అన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించాలని, దారుణాలకు పాల్పడవద్దని ప్రజలకు సూచించారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పర్యటించారు. పెద్దబాగు ముంపుతో నిరాశ్రయులైన అల్లూరి నగర్ కుటుంబాలను పరామర్శించి పునరావాస కేంద్రాలకు రావాలని కోరారు. ముంపు నీటికి గురైన ఇళ్లలో ఉండకుండా పునరావాస కేంద్రంలో తలదాచుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల వారికి అవసరమైన ఆహారం, తాగునీరు తదితర ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం గ్రామంలో ఉన్న రెవెన్యూ అధికారులు గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలను తీసుకువెళ్లాలని, అవసరమైన ఏర్పాట్లను చూడాలని ఆదేశించారు. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేలాగా చర్యలు తీసుకోవాలని, అలాగే గ్రామంలో వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అందుబాటులో ఉండి ప్రజలకు తక్షణమే వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కేఎస్ రామవరం గ్రామ పంచాయతీలోని రాజు అనే రైతు పొలంలో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. మోటారు బోరు నుండి నీరు ఎగిసి పడుతుంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు బోరు ఉన్న ప్రాంతమంతా వరద నీరు చేరింది. దీంతో మోటార్ స్విచ్ వేయకుండానే నీరు ఎగిసిపడే వింత ఘటనను చూసేందుకు గ్రామస్తులు బారులు తీరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో భారీ వర్షాలకు ఎస్సీ కాలనీలో ఇల్లు జలమయమయ్యాయి. సమాచారం మేరకు టీడీపీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, శ్రీను, పార్టీ నాయకులు పర్యటించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిటర్నింగ్ వాల్ ఎత్తు తక్కువగా ఉండటంతో కాలనీలోకి నీరు చేరిందన్నారు. గ్రామంలోని సమస్యలను ఎమ్మెల్యే రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. జిల్లాలో వరద ప్రమాదం ముగిసే వరకు అధికారులు, సిబ్బంది అందరూ పూర్తిగా అప్రమత్తతో ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లాలో వరద విపత్తును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద ప్రభావిత గ్రామాలలో జిల్లా ఎస్పీ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఇతర జిల్లా అధికారులతో పర్యటించి వరద పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం వరద అత్యవసర పరిస్థితిపై తీసుకోవాల్సిన చర్యలపై జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయంలో జిల్లా అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. వరద ప్రభావిత గ్రామాలలో సహాయక చర్యలు నిమిత్తం రహదారి మార్గాలను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయాలన్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాలు, వరద మూలంగా వేలేరుపాడు మండలంలోని పలువురు నిండు గర్భిణీలను ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేర్పించినట్లు ఐసీడీఎస్ పీడీ కె పద్మావతి తెలిపారు. సునీత అనే గర్భిణిని, మరో 9 నెలలు నిండిన మరో గర్భిణిని అంబులెన్స్ ద్వారా వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్టు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు సంబంధిత వైద్యులు పరీక్షిస్తున్నారు. మండలంలోని 12 నివాసిత ప్రాంతాల్లోని 31 మంది గర్భిణీలను, 27 మంది బాలింతలను గుర్తించడం జరిగిందన్నారు. వారికి అవసరమైన వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లాలో పెద్దవాగు ప్రాజెక్టు తెగడంతో పలు గ్రామాలు ముప్పుకు గురయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాలరాజు స్వయంగా బైక్ పై తిరుగుతూ కమ్మరిగూడెం, ఆలూరు నగరం, మేడిపల్లి, మాధవరం, రామవరం, గుల్లాయివాయి, ఒంటిబండ గ్రామాలను పరిశీలించారు. వెంటనే స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం ముందుకు కదిలి త్వరితగతిన ఆర్థిక నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా ముప్పుకు గురైన గ్రామాలను రక్షణ స్థావరాలకు తరలించనున్నారు. వారికి అవసరమైన త్రాగునీరు, వసతి, ఆహార అవసరాలను అందేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
2 రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఇది 30.5 అడుగులకు చేరుకుంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టు జలాశయానికి వరద పోటెత్తింది. ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తి 66,900 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. గద్వాల జిల్లా జోరాల ప్రాజెక్టుకు వరద నీరు పెరుగుతోంది. అధికారులు 5 గేట్లను ఎత్తారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 70,000, అవుట్ఫ్లో 32,267 క్యూసెక్కులుగా ఉంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 18,275 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా 1066 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులు అన్ని నిండుకుండల్లా మారిపోతున్నాయి. కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ముఖ్యంగా శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. దీంతో జలాశయం ఇన్ఫ్లో 37,265 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుగా ప్రస్తుతం 810.90లకు వరద నీరు చేరింది. దీంతో జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో శ్రీశైలం డ్యాం అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్డుపై వలలతో చేపల వేటకు దిగారు జనాలు. దొరికిన వారికి దొరికినని అన్నట్లుగా ముందుకు వెళ్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు పొంగి పొర్లుతున్నాయి. దీంతో కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి గుడి మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. రోడ్డుపై వరద నీటిలో చేపలు కొట్టుకురావడంతో వలలు, చీరలతో రోడ్లపైన చేపలను పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. గచ్చిరోలి జిల్లా సిరోచ్చ తాలూకాలో ఎడతెరిపి లేకుండా 4 గంటల పాటు భారీ వర్షం కురిసింది. ఆ కుండపోత వర్షం కారణంగా మండలంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయ బాలురు వసతి గృహం పూర్తిగా జలమయమైంది. ఆ హాస్టల్లో ఉన్న 40 మంది విద్యార్థులను పోలీసు శాఖ, నగర పంచాయతీ, రెవెన్యూ శాఖ ఉద్యోగులు కలిసి మరో పాఠశాలకు తరలించారు. భారీ వర్షానికి పట్టణంలో కొన్ని చోట్ల పెద్ద వృక్షం నేలకూరడంతో గ్రామంలోని కరెంటు వైర్లు తెగిపోవడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న కరెంటు డిపార్ట్మెంట్ సిబ్బంది మరమ్మతు పనులను మొదలుపెట్టి మళ్లీ గ్రామంలో విద్యుత్ అంతరాయం లేకుండా పనులు పూర్తి చేశారు. తెలంగాణ ప్రజలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ కూడా అతి భారీ వర్షాలు పడుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, కొత్తగూడెం, హనుమకొండ, కామారెడ్డి, ఖమ్మం, వరంగల్, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆషాఢ మాసం సందర్భంగా మాతా మైదానంలోని విజయ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో మారు బోనాలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 28వ తేదీన జరిగే బోనాల వేడుకలలో భాగంగా ముందుగా మారు బోనాలు కార్యక్రమం జరిపారు. ఈ మారు బోనాలు ఊరేగింపు సైదాబాద్ హనుమాన్ మఠం నుంచి విజయదుర్గ ఆలయం వరకు కొనసాగింది. శివశక్తుల ఆనంద బోనాలు, పోతరాజుల చెందు, సంతోష్ విన్యాసాలు, బ్యాండ్ మేళాలతో ఈ కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగింది. సింహాచలం అప్పన్నస్వామి గిరి ప్రదక్షిణ కోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 20-27 తేదీలో గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. మొత్తం 32 కిలోమీటర్ల మేర లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేరున్నారు. ఇందుకోసం అధికారులతో కలిసి విశాఖ ఎంపీ భరత్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. భక్తులకు మధురానుభూతిని కలిగించేలా ఈసారి గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మాధవధార వద్ద మహిళా భక్తులు స్నానాలు ఆచరించే ప్రాంతంలో తగిన సదుపాయాలు కల్పించాలన్నారు. గిరి ప్రదక్షిణను విజయవంతం చేయడంలో అధికారులదే కీలక పాత్రని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమల వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 25 కంపార్ట్మెంట్లో వెలుపల క్యూ లైన్ లో వేచి ఉన్నారు శ్రీవారి భక్తులు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 16 గంటల సమయం పడుతుంది. శ్రీనివాసుని సర్వదర్శనం కోసం 25 కంపార్ట్మెంట్లన్నీ నిండి ఉన్నాయి. నిన్న 65,134 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 26,100 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి 4,27,00,000 ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది. హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 విద్యార్థులు మృతి చెందారు. స్కోడా కారులో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలకు చెందిన 3 విద్యార్థులు అతివేగంగా కారును నడుపుతూ లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో 3 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాల పాలైన 2ని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. కారును అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఎల్లో స్టోన్ టీ స్టాల్లో మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన నిర్వాహకులు హోటల్లో నుంచి బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. హోటల్ యజమాని ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. సకాలంలో గ్యాస్ సిలిండర్లు పేలకుండా నివారించగలిగారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కస్టమర్లు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సాధారణంగా ప్రతి ఏడాది లక్షలాది మంది శివభక్తులు పాల్గొనే కన్వర యాత్ర రూటులో తినుబండారాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదంగా మారాయి. తినుబండారాల దుకాణాల వద్ద యజమానులు, సిబ్బంది పేర్లు తప్పనిసరిగా ఉండాలని సీఎం ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలపై విపక్షాల నుంచే కాకుండా అధికార ఎన్డీఏ భాగస్వాముల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఆదేశాల వల్ల మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానాలు రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. మైక్రోసాఫ్ట్ లో తలెత్తిన సాంకేతిక సమస్యల పరిష్కారం కావడంతో రాకపోకలు పునరుద్ధరించారు. మైక్రోసాఫ్ట్ విండోస్ నిన్న సాంకేతిక సమస్యలు రావడంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ సేవలు దెబ్బతిన్నాయి. శంషాబాద్ నుంచి బయలుదేరవలసిన విమాన సర్వీసులు రద్దయ్యాయి. వాటిలో వెళ్లవలసిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు విమానయాన సంస్థలు ఆలోచిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ గవర్నర్ పై ఇటీవల ఒక మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలో నేర విచారణ నుంచి గవర్నర్లకు రక్షణపై అత్యున్నత న్యాయస్థానం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. నేర విచారణ నుంచి గవర్నర్కు మినహాయింపు కల్పించే ఆర్టికల్ 361 రాజ్యాంగ నిబంధనను పరిశీలించేందుకు అంగీకారం తెలిపింది. ఎక్స్ లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా రికార్డు సృష్టించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి టెక్ ఎంటర్ప్రెన్యూర్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. అత్యధిక ఫాలోవర్లతో ఉన్న ప్రధాని మోదీకి కంగ్రాట్స్ అని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గత 3 ఏళ్లలోనే మోదీ ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 30 మిలియన్ల మేర పెరిగింది. 2009 ఎక్స్ లో చేరిన మోడీ నాటి నుంచి తన ఫాలోవర్లతో ఈ వేదికగా నిత్యం టచ్ లో ఉంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ ఎక్స్ వేదికగా బదిలిస్తూ ఎవరిని బ్లాక్ చేయకుండా తనదైన శైలిలో నెటిజన్లు అభిమానాన్ని చొరగొంటున్నారు. ఇవి ఈనాటి 2020 స్పీడ్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.